గాంధీ భవన్ కేంద్రంగా పీజే కురియన్ కమిటీ నిర్వహించిన సమావేశాలు ఆ నేతలకి కొరువుగా మారబోతున్నాయా? 2 రోజుల పాటు జరిగిన కురియన్ కమిటీ సమావేశాల్లో ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఓడిన అభ్యర్థులు ఏం చెప్పారు? ఈ నిజ నిర్ధారణ కమిటీతో కొంతమంది నేతలు నిజాలు చెప్పలేకపోయారా? అందుకే ఆ నేతలకి ఫోన్లో చెప్పాలని కురియన్ కమిటీ ఆదేశించిందా? 2 రోజుల పాటు నేతలతో జరిగిన సమావేశాలతో కురియన్ ఏం తేల్చారు? అధిష్టానానికి కురియన్ కమిటీ ఏం నివేదిక ఇవ్వబోతోంది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. గాంధీ భవన్ వేదికగా పీజే కురియన్ కమిటీ సమావేశాలు ఆ నేతలకు కొరువిగా మారబోతున్నాయా? 2 రోజుల పాటు జరిగిన కురియన్ కమిటీ సమావేశాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణం 8 రాష్ట్రాలంటూ ఆ రాష్ట్రాలపై సీరియస్ అవడంతో పాటు ఆ రాష్ట్రాలపై నిజ నిర్ధారణ కమిటీలను వేసింది అధిష్టానం. అందులో భాగంగా తెలంగాణకి పీజే కురియన్ ఆధ్వర్యంలో 3 సభ్యులతో కూడుకున్న కమిటీని వేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు పర్యటించిన కురియన్ కమిటీ గాంధీ భవన్ కేంద్రంగా పార్లమెంట్ ఎన్నికలపై పోస్ట్ మార్టం చేపట్టింది. పీజే కురియన్ తో పాటు రహీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్లతో కూడిన కమిటీ గాంధీ భవన్లో 2 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు నిర్వహించింది. కురియన్ కమిటీ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటే గురువారం ఉదయం గాంధీ భవన్కి వచ్చారు. మొదటి రోజు గాంధీ భవన్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓడిపోయిన పార్లమెంటు అభ్యర్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించింది. అనంతరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గెలిచిన పార్లమెంట్ ఎంపీలతో కమిటీ 1-to-1 సమావేశాలతో నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేసింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఎంపీ గడ్డవంశీ మినహాయించి అందరూ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ప్రతి నేత తమ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఓట్లు ఏ విధంగా వచ్చాయి, ఎవరి వల్ల తమకు కలిసి వచ్చింది, ఎవరి వల్ల నష్టపోయాము, ఓడిపోయామన్నది కమిటీ ముందు తేల్చి చెప్తే కొంతమంది ఎందుకు ఓడిపోయామో చెప్పడానికి వెనకడుగు వేశారంట. దీంతో కమిటీ సభ్యులు డైరెక్ట్గా చెప్పడానికి ఇబ్బంది పడే నేతలతో తమతో ఫోన్లో చెప్పాలని చెప్పారట. ఓడిన గెలిచిన అభ్యర్థులతో ఒక్కొక్కరితో అరగంట పాటు ముఖాముఖి సమావేశం నిర్వహించి ఓడిన వాళ్లతో ఓటమి గల కారణాలు ఏంటి, అక్కడ ఇన్ఛార్జీలు సహకరించలేదా అని ప్రశ్నించగా గెలిచిన వాళ్లతో గెలుపుకు ఎలాంటి అంశాలు తోడ్పడ్డాయి, ఇంకా ఏ అంశాలు జోడిస్తే అక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వశం చేసుకోవచ్చు అనే దానిపై కూడా ఆరా తీశారు. అయితే అభ్యర్థులు మాత్రం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కురియన్ కమిటీతో పంచుకున్నారు. కొందరు మా ఇన్ఛార్జీల తోడ్పాటు సరిగా లేకపోవటం వల్లే ఓటమి పాలయ్యామని ఒకరు, మరికొందరు ఆ స్థానాల్లో బీజేపీకి బలం పుంజుకోవడం, అంతర్గతంగా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల బీజేపీ గెలుపు సాధ్యమైందని చెప్పుకొచ్చారట. రెండవ రోజు కురియన్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఓడిన అభ్యర్థులు, డీసీసీలు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించింది. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశం నిర్వహించగా ఇక్కడ గెలిచిన స్థానాల ఇన్ఛార్జీలు, ఆ స్థానాల కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు కూడా గెలుపునకు సహకరించాయని తెలిపారట నేతలు. ఓడిన వాళ్ళు మాత్రం మాకు అక్కడ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు సహకారం అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పినట్టు తెలుస్తోంది. కొంతమంది అందరి ముందు వాళ్ళ అభిప్రాయం తెలపడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడంతో వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేసి తెలపాలని కూడా, లేకుంటే లేఖ రూపంలో అయినా వాళ్ళ అభిప్రాయాలు తెలపాలంటూ సూచించారట కమిటీ సభ్యులు. అయితే గతంతో పోలిస్తే ఈసారి మంచి ఫలితాలే సాధించామంటూ కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి షడ్రుచులతో పోలుస్తూ ఈ ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివని చెప్పుకొచ్చారు. కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ సాధిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 67 నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించామని, అనుకున్న సీట్లు సాధించే వాళ్ళమేనని, కానీ చాలా చోట్ల బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిన సైలెంట్ వైలేషన్ గుర్తించకపోవడం వల్లనే అనుకున్న సీట్లు గెలవలేకపోయామని చెప్పారట రాష్ట్ర నేతలు.
కురియన్ కమిటీ ఇచ్చే నివేదికలో ఉన్న పేర్లపై చర్యలు ఉంటాయని, వాళ్ళపై వేటు పడే అవకాశం కూడా ఉందని ఒకవైపు వార్తలు వస్తూ ఉంటే, అభ్యర్థులు మాత్రం అలాంటివి ఏమీ ఉండవని ఓటమికి గల కారణాలు తెలుసుకొని వాటిని సరిచేసుకోవడానికని చెబుతున్నారు. మరి అధిష్టానం కురియన్ కమిటీ ఇచ్చే నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.